హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. రీసెంట్గా అయితే నేను మా ఫ్రెండ్స్ అందరికీ చికెన్ బిర్యానీ తీసుకువెళ్ళానండి. సో ప్రాసెస్ ఏంటో చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ అయితే చికెన్ని మంచిగా వాష్ చేసుకొని అందులోకి రుచికి సరిపడా కారం, ఉప్పు, 1 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, అలాగే ఒక ఫుల్ నిమ్మకాయనైతే పిండుకోవాలి. ఇప్పుడు అందులోకి 3 టేబుల్ స్పూన్స్ పెరుగు, అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఈ మసాలాలంతా ముక్కలకు పట్టేలాగా మంచిగా కలుపుకొని దీన్నైతే మ్యారినేట్ చేసుకొని 2 అవర్స్ అయితే పక్కన పెట్టేసుకోవాలి. సో ఎంత ఎక్కువ సేపు మ్యారినేట్ అయితే అంత టేస్ట్ వస్తుందన్నమాట. ఇప్పుడైతే గిన్నె పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసుకొని మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ అయితే వేసుకొని ఒక 5 to 10 మినిట్స్ అయితే మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. సో ఇప్పుడు చికెన్ అయితే ఉడికింది కాబట్టి నేను ఆల్రెడీ 50% ఉడకబెట్టిన రైస్ని అయితే లేయర్స్ లాగా వేసుకుంటున్నాను. సో ఇప్పుడు ఇందులోకి ఫస్ట్ లేయర్ వేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర, అలాగే పుదీనా వేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకో లేయర్ ఆఫ్ రైస్ అయితే వేసుకోవాలి. సో ఇలా మిగతా రైస్ని అంతా వేసుకొని లాస్ట్లో అయితే మళ్ళీ కొంచెం కొత్తిమీర, పుదీనా, అలాగే మనం ఫ్రై చేసిన ఫ్రైడ్ ఆనియన్స్, ఇంకా నెయ్యి అయితే వేసుకోవాలి. సో అంతే, దీన్ని మనము ఒక 15 to 20 మినిట్స్ అయితే దమ్ చేసుకుంటే వేడి వేడి చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. సో మీరు కూడా ఖచ్చితంగా ఈ వీడియో చూసి ట్రై చేయండి. ఎలా ఉందో కమెంట్ బాక్స్లో చెప్పండి. మా ఆఫీస్లో అయితే అప్పుడప్పుడు ఇలా టీమ్ లంచ్ అయితే ప్లాన్ చేసుకుంటాము. ఎవరు కుదిరినప్పుడు వాళ్ళైతే ఇంట్లో నుంచి వండుకొస్తారనమాట. సో ఈసారి నేను వండుకెళ్ళాను. సో ఇప్పుడైతే 20 మినిట్స్ తర్వాత బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.